ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ దిశ రెండూ మారాయి. అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో నా రోలు కూడా 1% 0.5% ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. అది కూడా చేయగలిగా. మూడోది వచ్చే కొందికి విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. అంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది. అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీలో ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా చాలామంది అంటున్నారు ఇది అసాధ్యమని. ఎప్పుడైనా సరే అసాధ్యమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఒక నాయకుడైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ మనం తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈ టార్గెట్స్ మీరు చూసినప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనం ఇప్పుడు 5,30,00,000 కరెంట్లని వేశారు. దానికంటే తగ్గాం, 5 కోట్లే ఉన్నాం. అయితే అది 5,80,00,000కి పెరగాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సమయంలో ఇప్పుడు 72% లిటరసీ ఉంది. దాన్ని 100% రీచ్ కావాలి. ఈరోజు మీరు చూస్తే 23, 24 14,22,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ. అది 2.4 ట్రిలియన్ 305 లక్షల కోట్ల రూపాయలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6 సంవత్సరాలు ఉంది. అది 85 సంవత్సరాలకు పెరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తే 45.8% ఉంది. అది 80% తీసుకెళ్లాలని. జెండర్ ఈక్విటీ ఒకటి. అదే మరిగా ప్రొడక్టివిటీ పెరగాలంటే, ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలంటే ఉమెన్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఆ గుర్తింపు రావాలి, ఆ గౌరవం రావాలి. అందుకని చాలా స్పష్టంగా పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు. ఇంకో పక్క అర్బన్ పాపులేషన్ తక్కువ ఉండే రాష్ట్రం మంది. ఆ అర్బన్ పాపులేషన్ 36% ఉంది. అది 60% చేరాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఇప్పుడు 4.1%, 11 సెన్సస్ ఇది 2%, లెస్ దెన్ 2% ఉండాలని. ఇంకో పక్కన ఎక్స్పోర్ట్స్ కూడా చాలా 1.68 lakh crores ఉంది. దాన్ని 39,12,000 తీసుకుపోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా వేరియస్ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఎట్టుండాలి, లేకపోతే ఇండస్ట్రీ ఎట్టుండాలి, లేకపోతే అగ్రికల్చర్ ఎట్టుండాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేస్తాం. అవన్నీ కూడా అమలు చేసేటప్పుడు మీకు ముందుకు వస్తాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు
ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం 2047 ఈ విజన్ సాధించాలంటే 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఈ 10 సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ ఫ్యూయల్, అదే సమయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ 10 ప్రిన్సిపల్స్ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్కి దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, కడాన పంచాయత్, అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం. డీటెయిల్డ్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం. 12 సెక్టర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ 5 ఇయర్స్కి రెడీ అయింది 26 జిల్లాలకి. విజన్ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక 3 నమూనాస్ పెట్టాం. మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమ్మీడియట్గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్గా. ఇంకో పక్క సచివాలయం యాజ్ ఏ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం. అదే సమయంలో పంచాయతీకి కానీ వార్డుకి కానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు. నెక్స్ట్, ఇక్కడికి చూసినప్పుడు మండలాలు, మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశాం. అదే మరి ప్రైమరీ సెక్టర్ అవన్నీ తీసుకొని సెక్టర్ల వారిగా కూడా ఫైనలైజ్ చేశాం. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రేపు తొందరలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి కలెక్టర్స్ని, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసి సమాయత్తం చేసి ఏ విధంగా ముందుకు పనులు తీసుకుపోవడానికి చాలా క్లియర్గా టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతాం.